ఇప్పుడు మొన్నటి కరీంనగర్ ఎలక్షన్ తీసుకుంటే అందులో మీరు ఇన్వాల్వ్ కాకపోయింటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచేవాడు. నిజం చెప్పంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించింది మీరే అని నేనంటే మీరేమంటారు? అంటే నేను ఒకటి ఏమంటా, ఇక్కడ కులగణన ఎప్పుడైతే తప్పుడు రిపోర్ట్ అని తేలిందో సహజంగానే బీసీ వర్గాల్లో ఆగ్రహం వచ్చింది. రైట్. ఒక కార్యక్రమం చేస్తే ప్రజల నుంచి ప్రతిస్పందన రావాలి. 1931 అంటే 90 ఏళ్ళ తర్వాత ఒక కార్యక్రమాన్ని ప్రజల దగ్గర తీసుకొచ్చినప్పుడు బీసీలంతా హర్షాతిరేకాలు ప్రకటిస్తూ రోడ్ల మీదకి వచ్చి పాలాభిషేకాలు చేసి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మా జీవితాలకు అర్థం చెప్పిన అనాలి. కానీ నువ్వు కులగణన సర్వే చేస్తే ఒక్కడు రోడ్ ఎక్కినోడు లేడు, నీకు జై కొట్టినోడు లేడు, కనీసం ఆ సబ్జెక్టును ఒప్పుకున్నోడు కూడా లేడు. మరి ఈ సందర్భంలో వాళ్ళ ఆగ్రహం అనేది, ప్రజా ఆగ్రహం అనేది చూపడానికి ఒక వేదిక ఎలక్షన్. ఒక రాజకీయ నాయకుడికి ప్రోగ్రెస్ కార్డు ఎలక్షన్. సో అక్కడికి వచ్చినటువంటి మీరు తెలంగాణలో ఉన్నటువంటి మెజారిటీ బీసీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టిరంటే నీ సర్వే తప్పని ప్రజలు డిసైడ్ చేసినారు. అక్కడ డిసైడ్ చేసినారు. కాబట్టి నేను తీన్మార్ మల్లన్న నేను చెప్పిన కాంగ్రెస్ పార్టీకి అప్పుడే చెప్పిన, అది ఆ గౌడ బిడ్డకి ఇవ్వండి, ఆ బీసీ బిడ్డకి ఇవ్వండి ఆ టికెట్ అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్పిన, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి అది బీసీలకు ఇవ్వడం ద్వారా మీ కులగణనకు అర్థం దొరుకుతుంది అనేటువంటి మాట చెప్పిన. లేదు అని ఓసీలకు ఇచ్చారు. ఇస్తే నేను ఆ రోజే చెప్పిన, ఇతను ఓడిపోతాడు మీరు చూడండి అని చెప్పిన. ఎట్లా ఓడిపోతాడంటే నేను లెక్కలేసి శ్రీధర్ బాబు గారికి కూడా చెప్పిన, ఇట్లా ఓడిపోతా ఉన్నాడు అని చెప్పిన. అక్కడ తమ అభ్యర్థిని గెలిపించుకునేవాడు కంటే ఇడిచిపెట్టి నరేంద్ర మోడీ బొమ్మ పెట్టుకొని తిరిగిన అభ్యర్థిని గెలిపించుకొస్తే మాట. ఇప్పుడు దీన్ని బట్టి మనకేం అర్థమవుతా ఉంది, కాంగ్రెస్ పార్టీ గనక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరెక్ట్ పర్ఫామ్ చేసి ఆ 8 బీజేపీ సీట్లను కాంగ్రెస్ తెచ్చుకోగలిగితే నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో రావడం కష్టమయ్యేది. రైట్. మరి భారతీయ జనతా పార్టీకి పరోక్షంగా మీరు సహకరిస్తూ మా బీసీలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈడబ్ల్యూఎస్ బిల్లుకు సహకరించిన వ్యక్తి సహకరిస్తూ ఉంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారే చెప్తా ఉన్నాడు, మేము వీడు ఓకే అంటాం కానీ వాళ్ళు కిరికిరి చేస్తట్టురు అని అంటాడు. మాకు సంబంధం లేదు. అది నువ్వు జంతర్ మంతర్ కాడ నిరార దీక్ష చేసైనా సరే 42% రిజర్వేషన్ బీసీలకు తెచ్చియాల్సిందే. మీ ఇద్దరు కలిసి డ్రామా ఆడతామంటే మేము చూస్తూ ఊరుకునేటోళ్ళం కాదు. రైట్. మల్లన్నకున్న విశ్వసనీయత ఎంత అనే దాని మీద ఒక చర్చ నడుస్తుంది. అంటే జైలు నుంచి విడిపిస్తే బీజేపీని దన్నేశాడు, ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి బ్రహ్మాండంగా పాపం ఎంపీ ఇద్దామని ట్రై చేశాడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ట్రై చేశాడు, చివరికి ఎమ్మెల్సీ ఇస్తే మళ్ళీ తన్ని బయటకు వచ్చి ఆయనే తిడుతున్నాడు. ఎట్లా నమ్మాలి, ఏం చేయాలి, ఏదన్నా ఎప్పటికప్పుడు రంగులు మారుస్తూ వెళ్తున్నాడు కదా, ఇది ప్రశ్న. ఇప్పుడు ఒకటి బిఎస్, నేను చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు నా కుటుంబం ఎట్లా మాట ఇచ్చిందో నాకు తెలియదు. ఓకే. భారతీయ జనతా పార్టీలో చేరుతాడు అని ఒక మాట ఇచ్చింది. ఓకే. ఆ మాట నిలబెట్టుకోవడం కోసం నేను, ఆ మాట మోసం చేయడానికి కాదు, మాట నిలబెట్టుకోవడం కోసం పోయి బాజప్తా నేను ఇందులో ఉండలేను అని చెప్పి వచ్చేసిన. రెండోది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నన్ను గెలిపేలే, నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించిన. నేను ఇండిపెండెంట్గా పోటీ చేసినా గెలుస్తా, ఎట్లయినా గెలుస్తా. ఓకే. నా మీద కాంగ్రెస్ని పెడితే ఏం జరుగుతుందో తెలుసు. 2021లో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఇక్కడ పెట్టింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5వ స్థానం. 5వ స్థానం. కాబట్టి నేనేమంటున్నా, పట్టభద్రులు మేధావి వర్గాలను మెప్పించి కాంగ్రెస్ పార్టీని గెలిపించిన ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి తీన్మార్ మల్లన్న బయటకు వచ్చింది తన్ని కాదు, వాళ్ళు బయటికి నెట్టేస్తే వచ్చిన. నెట్టేయించుకోలేదు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ దేశంలో ఉన్న బీసీల తలరాత మారుతుందని చెప్తా ఉన్నా. ఓకే. ఇప్పుడున్న ప్రధాని బీసీనే కదా, ప్రధాని బీసీ, ఆయన భావజాలం బీసీ కాదు. ఓకే. కాస్ట్ సెన్సస్ చేయమని ఇదే బీజేపీ పార్టీ 2011లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే రాజ్నాథ్ సింగ్ గారు కాస్ట్ సెన్సస్ మద్దతు ఇస్తామని చెప్పినప్పుడు మరి వీళ్ళ అధికారంలోకి వచ్చినప్పుడు కాస్ట్ సెన్సస్ చేస్తామని చెప్పాలి కదా. మేము కాస్ట్ సెన్సస్ చేయమని చెప్తాడు. ఆర్ఎస్ఎస్ క్లియర్గా కాస్ట్ సెన్సస్ చేయండి అని చెప్పి చెప్తా ఉన్నది. బీజేపీలోని ప్రధానమైనటువంటి పిల్లర్ వర్గాలన్నీ కూడా ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో ఆర్ఎస్ఎస్, ఏబీపీ, ఇట్లా వీళ్ళందరూ క్యాస్ట్ సెన్సస్ చేయమంటుంటే నువ్వు క్యాస్ట్ సెన్సస్ నాకు వద్దని చెప్పి చెప్తా ఉన్నావు. దానికి ప్రధానమంత్రి గారు ఒకటి క్లియర్గా మాట్లాడు, ఏది ఒక వర్డ్ తీసుకొచ్చిండు, జోడేతో సేఫ్ రయేగా, తోడేతో
ఆగమైపోతామని చెప్పి. అంటే ఈ ప్రజల్ని కులాల వారీగా లెక్క పెడితే మన పని అయిపోతుంది బీజేపీది అనేటువంటి అర్థం తీసుకొచ్చింది దాంట్లో. ఓకే. సో అట్లా తీన్మార్ మల్లన్న చెప్తుంది ఏంటంటే ఇటు భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఇటు కాంగ్రెస్ కానీ ఈ వర్గాలు ఏదో ఒక చోట ఏదో ఒక సమయంలో ఈ వర్గాలను మోసం చేసినాయి, బీసీ వర్గాలను మోసం చేసినాయి. కాబట్టి వీటన్నిటిని కూడా సమాన దృష్టితో చూస్తుంది తప్ప వీటికో దగ్గరనో దూరమో అని కాదు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, ఇప్పుడు బిల్లు పెట్టబోతున్నారు. దాన్ని సాధించుకోవడం మా ముందున్న లక్ష్యం. అవును, కరెక్ట్. దాన్ని సాధించుకోవడం మా ముందు అట్టెట్లా చేస్తావా అనడానికి కాదు. నువ్వు అన్న 42కు కట్టుబడి ఉండు. ఆ 42కు ఆయన అడ్డుకుంటే జంతర్ మంతర్ కాడ రేవంత్ రెడ్డి గారు మీరు నేను ఇద్దరం నిరాహార దీక్ష చేద్దాం పరి ఈ ప్రజల తరఫున. బీసీల తరఫున ప్రేమ ఉంటే కేసీఆర్ గారు రమ్మన్, బీసీ ముఖ్యమంత్రి అంటున్న బీజేపీని రమ్మని రాదు. ఎగ్జాక్ట్లీ. నేనేమంటున్నా క్లియర్గా మీరు మా ఓట్ల డ్రామా ఆడితే కుదరదు. మా ప్రయోజనమే కావాలి, మాకు మా ప్రయోజనాన్ని మీ అంతరాత్మ సాక్షిగా ఒప్పుకోవాలి, ఓట్ల కోసం కాదు. బీజేపీ నమ్మట్లేదా మీరు? బీసీసీఎంను ఇస్తామంటుంది కదా 2028లో. 2028లో బీసీసీఎం ఇస్తా అంటుంది. ఇప్పుడున్న రాష్ట్రాల్లో బీసీసీఎంలను చేయడం సిద్ధం. ఓట్ల డ్రామాలు వద్దు అంటే అక్కడ ప్రకటించలేదు కదా, ఇక్కడ నేనేమంటున్నా ఈ దేశంలో ఎక్కడ లేని ఇక్కడ ఎందుకు ప్రకటించడం? ఓకే. ఎందుకంటే ఇక్కడ బీసీ ఉద్యమాలు పుడతా ఉన్నాయి, ఇక్కడ ఉన్నటువంటి వ్యాక్యూమ్ అదొక్కటే కాబట్టి దాన్ని ఆ హార్ట్ను పట్టుకోవాలని చూస్తూ ఉన్నాం. కానీ భారతీయ జనతా పార్టీ 42% రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పాస్ చేసి 9th షెడ్యూల్లో పెట్టి వీడికి వచ్చి చెప్పు బీసీసీఎం అని మేము నమ్ముతాం. రైట్. లేకపోతే మేము ఎందుకు నమ్ముతాం? నువ్వు ఆడ మా ప్రయోజనాన్ని అడ్డుకుంటావు, ఇక్కడ బీసీసీఎం అని చెప్తే ఎట్లా నమ్ముతాం మేము? ఓకే, రైట్. బీఆర్ఎస్ కూడా బీసీ ఉద్యమాన్ని చేస్తోంది ఇప్పుడు కవితక్క సారథ్యంలో. ఆ ఉద్యమానికి మన మద్దతు ఉందా మనకి? ఇప్పుడు సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి మొదలు పెడితే నిన్న మొన్నటి దాకా ఆల జెండాలు మోసే ఉద్యమాలు చేసినాం. ఇవాళ బీసీ జెండా మోస్తా అంటుంటే మేము ఎందుకు వద్దంటాం? ఓకే. ఇప్పుడు బీసీ సీఎం కావాలని కవిత గారు కోరుకుంటే తప్పేం లేదు కదా. ఇన్ని రోజులు రెడ్డి కావాలి, రావు కావాలని మేము కోరుకున్నాం కదా. ఇప్పుడు మీరు కోరుకోరు బీసీ సీఎం కావాలని. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.